సిద్ధుల్ని ఎవరైనా సాధించవచ్చా? అష్టసిద్ధులు, అష్టాదశ సిద్ధులు ఈ రెండింటి మధ్య భేదం ఏంటి? అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని చెబుతుంది అమరం. 8 సిద్ధులను అద్భుతమైన సాధనతో అందుకునేటువంటి అవకాశం ఉంది. మహిమూఢాధారే కిమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వాం కులపథం సహస్రారే మంచే సహరహసి పచ్యా విహరసి. ఇలా మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల యొక్క తత్వాన్ని తెలియజేసి కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని ఊర్ధ్వముఖంగా ఉద్దీపన చేసిన సమయంలో అష్టసిద్ధులు మన సొంతం అవుతాయి. అణిమ అంటే సూక్ష్మంగా మారటం, మహిమ అంటే స్థూలంగా మారటం. సురస దేవతల ఆజ్ఞ మేరకు ఆంజనేయుడిని పరీక్షించాలనుకుంది. తన నోటిని పెంచటం ప్రారంభించింది. 10 యోజనాలు సురస పెంచితే 20 యోజనాలు స్వామి పెంచాడు. ఇలా 90 యోజనాలు పెంచితే 100 యోజనాలుగా తన దేహాన్ని పెంచి వెంటనే సూక్ష్మంగా మారి సురస నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చి బ్రహ్మదేవుని ఆజ్ఞను నేను పరిపాలించాను, ఇంకా సీతాన్వేషణ కోసం బయలుదేరుతాను అంటూ ముందుకు వెళతాడు. ఇది అణిమ మహిమ. గరిమ అంటే బరువుగా మారటం. యశోద బాలకృష్ణుడిని ఎత్తుకున్నప్పుడు ఒక్కసారిగా పెరిగిపోతున్నాడన్న భావన కలిగింది. తృణాసుర వృత్తాంత విషయంలో ఈ మహిమను ప్రకటిస్తారు స్వామి. అలా బరువుగా మారటం, తేలికగా మారటం, ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశిత్వం. ఇలా 8ని అష్టసిద్ధులు అంటే ఇంకా గౌణ సిద్ధులు ఇంకొక 10 చేర్చి అష్టాదశ సిద్ధులుగా వీటిని పేర్కోవటం జరిగింది. ఆకలి దప్పులు లేకుండా ఉండేటువంటి మహిమ, వాయుభక్షణం ద్వారా జీవితాన్ని నిలబెట్టుకునేటువంటి సిద్ధి ఒకటి. బల అతిబల అని విద్యలను రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి నుంచి నేర్చుకున్న తర్వాత ఆకలి దప్పులు తెలియలేదు. ఇలాంటి సిద్ధి అది. అలానే దూరశ్రవణం, ఎక్కడో ఎవరో మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ నుంచి వినటం. దూరదర్శనం, ఎక్కడో ఉన్నటువంటి దృశ్యం మన కనుల ముందు ప్రత్యక్షం కావటం. మనోజవం, దేహాన్ని మనోవేగంతో ముందుకు తీసుకువెళ్ళగలగటం. కామ గమనము, కామ రూపము, అనుకున్న రూపాన్ని ధరించగలగటం. స్వచ్ఛంద మరణం, భీష్ముడికి శంతనుడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించాడు. అలానే దేవతా క్రీడను దర్శించుకోగలగటం, అనుకున్న పనిని అనుకున్నట్టు అందరితో చేయించగలగటం. ఇలా ఇంకొక 10 కలిపి అష్టాదశ సిద్ధులుగా వీటిని పేర్కొనటం జరిగింది. ఇవి కాక ఇంకొక 5 సిద్ధులు కూడా చెప్పటం జరుగుతుంది. త్రికాలజ్ఞత్వము, శీతల ఉష్ణ సహనము, జల విష తాప సహనము, అజేయము, ఎదుటివాడి మనసులో ఉన్న మాటను ముందరే గ్రహించటం. అద్భుతమైన ఈ శక్తులన్నీ గురువుల సమక్షంలో వారి నేతృత్వంలో అభ్యాసం చేయటం వల్ల అందుకోవచ్చు, పొందవచ్చు. ఇలా పొంది సమాజ సంక్షేమం కోసం నిరంతరము పరిశ్రమించే సాధువుల సంఖ్య భారతదేశంలో ఎంతో ఉన్నది. అలా సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సిద్ధుల ద్వారా ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించటం కోసం అహరహము తపస్సు చేస్తున్నటువంటి ఋషిపీఠమే భారతదేశం. అలాంటి కోవకు చెందటం కోసం, అలాంటి సాధనను ఆచరించటం కోసం గురువుల ఆశ్రయంలో సాధనను కొనసాగించాలి.